హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అనేది చాలా మందిలో చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం. అసలు ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం చూసుకున్నట్లయితే చాలా కామన్గా ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. అవును. సో దీనికి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా ఇక్కడ డైట్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్ లెవెల్స్ని కంప్లీట్గా డౌన్ చేయాలమ్మా. ఎందుకంటే ఈ కాలంలో పరిగెడుతున్న ప్రపంచంలో అందరికీ జాబ్స్ కంపల్సరీగా వస్తున్నాయి, కరెక్టే. కానీ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళది ఒక టైప్ ఆఫ్ ఇది అయితే, వేరే వేరే జాబ్స్కి వెళ్తున్న వాళ్ళు ఇంకొకటి కదా. సో ఇంత పరిగెడుతున్న ప్రపంచంలో మనకి స్ట్రెస్ ఏ లెవెల్లో ఉంటుందంటే దేని రూపంలోనే అవ్వచ్చు. ఫినాన్షియల్ టెన్షన్స్ అవ్వచ్చు, లేదంటే వర్క్ టెన్షన్ అవ్వచ్చు, ఏదైనా. మీ హోల్ స్ట్రెస్ దేని మీద పడుతుంది అంటే హెయిర్ మీదే పడుతుంది. బాడీలో ఎప్పుడైతే చేంజెస్ మొదలయ్యాయో హెయిర్ మీకు సైన్ ఇస్తోంది, బాడీలో చేంజెస్ అవుతున్నాయి, చూసుకో అని హెయిర్ ఫాల్ రూపంలో జరుగుతోంది. అందుకనే మీరు తీసుకునే డైట్ ఏం తీసుకుంటున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. సో ఈ హెయిర్ ఫాల్ ఇష్యూస్లో బయోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్తూ ఉంటారు. అవును. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? బయోటిన్ సప్లిమెంట్స్ అనేవి ఎప్పుడైనా సరే తీసుకోండి, బట్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూనే బయోటిన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఏంటి, హోల్ ఎగ్ తీసుకోండి, పర్వాలేదు. ఎగ్ వైట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఎగ్ వైట్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎగ్ వైట్స్ తీసుకోండి. అవకాడోస్ తీసుకోండి. అలాగే వీటితో పాటు సెసమే సీడ్స్ ఒకటి తీసుకోండి. తర్వాత పంకిన్ సీడ్స్, డేట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఏంటంటే వీటిలో బయోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటితో పాటు ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. సో ప్రోటీన్ అనేది ఎందుకు ప్లే చేస్తుంది అంటే, ప్రోటీన్ అనేది హైలీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. ఈ మూడు సరిగ్గా ఉన్నాయనుకోండి, మీ బ్యూటీ మీకే కనిపిస్తుంది, అవతల వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది. అరే వా, ఆ హెయిర్ ఎంత బాగుంది అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అంత బాగుంటుంది. వాళ్ళు తీసుకునే హెయిర్ కేర్ మీద ఉన్న దృష్టి మీరు తినే తిండి మీద కూడా పెట్టాలి అని చెప్తున్నాను. మీరు తీసుకునే, ఇఫ్ యు ఆర్ ఎ వెజిటేరియన్ దట్స్ ఫైన్. చోలే, రాజ్మా, లోబియా, వీటన్నిటిలో అంటే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని మీరు సలాడ్ రూపంలో తీసుకోండి. లేదు గ్రేవీ విషయంలో మీకు ఇష్టం ఉండదు, సలాడ్ రూపంలో తీసుకోండి. ఒక్క చోలే దినుసులు తీసుకుని దాన్ని వెజిటేబుల్స్తో కలుపుకుని తీసుకుంటే డెఫినెట్గా లాభం ఉంటుంది. దేనికైనా కనీసం 3 to 6 months మీరు టైం ఇవ్వండి. టైం ఇచ్చి ప్రతి 2 to 3 daysకి ఒకసారి ఆయిల్ నరిష్మెంట్ అనేది కంపల్సరీగా పెట్టాలమ్మా. అది ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, లేదా కోకోనట్ ఆయిల్ పడకపోతే వేరే ఏ ఆయిల్స్ మీరు యూస్ చేసే ఆయిల్స్ ఏవైనా, అలోవెరా ఆయిల్ కొంతమంది పడుతుంది, లేదంటే ఈ మధ్య వింటున్నాము వెల్లిపాయ రెబ్బలతోటి తయారు చేస్తారు అంటున్నారు, అలాంటి ఆయిల్ అయినా పర్వాలేదు. బట్ గివ్ యువర్ బాడీ, గివ్ యువర్ హెయిర్ సమ్ టైమ్. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది ఈ రూట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే కటింగ్స్కి మాత్రం అస్సలు పోకండి. ఎందుకంటే ఈ రోజులో మీరు చూసే పర్టికులర్ సినిమాలో ఒక హీరోయిన్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, దట్స్ ఫైన్, చాలా మంది అట్రాక్ట్ అవుతారు, ఆ హెయిర్ కట్ చాలా బాగుంది, అది చాలా బాగుంది, బట్ వాళ్ళు తీసుకునే కేర్ ఏంటో మీకు తెలియదు కదా. అందుకనేసి ఆ హెయిర్ కట్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీ హెయిర్ లెవెల్స్ చూసుకోండి. హెయిర్ లెవెల్స్ చూసుకుని ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ యువర్ హెల్త్ దెన్ యూ గో ఫర్ ఎ హెయిర్ కట్. మీరు తీసుకునే ఒక్క న్యూట్రిషన్ కేర్ వల్లే మీ హెయిర్ మొత్తం బాగుంటుంది. అలాగే స్లీప్ లెవెల్స్ కూడా డెఫినెట్గా దానికి క్వాలిటీ చూపిస్తుంది. ఎందుకంటే స్లీప్ ప్రాపర్గా లేకపోయినా కూడా అది హెయిర్ రూపంలో ఫాల్ అయిపోతూ ఉంటుంది. అందుకని షాంపూ చేస్తున్నా హెయిర్కి షాంపూ ఎందుకు పెడతారమ్మా, ఎందుకంటే డ్రైగా అయిపోతుంది, ఆయిలీగా ఉంటుంది, అందుకే మేము షాంపూ పెట్టండి. కానీ వీక్లీ 2 పెట్టండి. ఎవ్రీడే పెడితే ఏం జరుగుతుంది, హెయిర్ అంతా లాస్ అవ్వకేమవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. స్లీప్ క్వాలిటీ డెఫినెట్గా బాగుండాలి. ఎప్పుడైతే మీరు 7 to 8 hours స్లీప్ తీసుకుంటారో ఆ స్లీప్ క్వాలిటీ డెఫినెట్గా మీ హెయిర్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రానివ్వకుండా, అలాగే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ రానివ్వకుండా హెల్ప్ అయ్యేది స్లీప్ క్వాలిటీ. అందుకనేసి
మేడం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో పిల్లలకి కూడా ఈ వైట్ హెయిర్ అనేది రావడం, అలానే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. అవును. సో వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదంటారు? హెయిర్ ఫాల్ అనేది ఒకటే కారణం చేత అవ్వదమ్మా. ఎందుకంటే కొంతమంది హెరిడిటరీ ఉంటుంది. హ్మ్. హెరిడిటరీ ఉన్న వాళ్ళకి ఏంటి పాపం చిన్న వయసు నుంచి బాల్డ్ హెయిర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. లేదంటే మీరు చెప్పినట్టు వైట్నింగ్ అవుతుంటాయి. హ్మ్. సో అలాంటి వాళ్ళు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విటమిన్ డెఫిషియన్సీస్ కారణంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఓకే. యువర్ ఫ్రూట్స్, హ్మ్. వెజిటబుల్స్, హ్మ్. నట్స్ అండ్ సీడ్స్, హ్మ్. వాటితో పాటు హైడ్రేషన్ ఉండే ఎలక్ట్రోలైట్స్తో కూడిన వాటర్తో ఓకే. రిలేట్ అయ్యింది. వాటర్ ఒకటి, కోకోనట్ వాటర్ లాంటివి. అలాగే వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు ఉంటాయి కదా, వాటిని కలుపుకుని తిన్న వాటర్లో బాగానే హెల్ప్ అవుతుంది. లేదు అవిసె గింజల్ని అలాగే నట్స్ అండ్ సీడ్స్ని అలాగే వీటితో పాటు ఇంకొన్ని సెసమీ సీడ్స్ ఇవన్నీ వేసి ఒక పౌడర్ లాగా చేసుకోండి. పౌడర్లా చేసుకుని రోజు పాలలో కలుపుకుని తాగండి. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ఇమీడియట్ రిజల్ట్స్ కావాలంటే అది ఎప్పుడు జరగదమ్మా. ఓవర్ నైట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు జరగదు. గివ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 3 to 6 months టైం ఇవ్వండి. మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటేనే ఇంకొకరికి సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఒకరికి పడింది ఇంకొకరికి పడదు. ఎందుకంటే ఇప్పుడు నాకు కోకోనట్ ఆయిల్ పడుతుంది కానీ మీకు వేరే ఆయిల్ పడుతుంది, రైట్? సో ఎవ్రీ హెయిర్ ఇస్ డిఫరెంట్. ఓకే. అందుకనేసి చెప్తున్నాను. సో మనకి కొంతమందిలో చూసుకున్నట్లయితే ఈ డ్రై హెయిర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డ్రై హెయిర్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పొద్దు కానీ ఇప్పుడు మనం సాలాన్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ వెళ్తూ ఉంటాం. అలాంటి చోట ఏం జరుగుతుంది, బ్లో డ్రై చేస్తారు. లేదంటే హెయిర్ కి హీటింగ్ ఎక్కువగా ఉన్నా కూడా డ్రై అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మీరు సన్ డ్రై చేసుకోండి. అంతేగాని డ్రైయర్స్ ఆ మెషినరీ ఇది పెడితే హెయిర్ ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది బాడీలో. అలాంటి చోట మీరు ఇట్లా పెట్టేస్తే డెఫినెట్ గా దాని రూట్స్ అన్ని ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అయ్యే అది డ్రై హెయిర్ అవుతుంది. ఎప్పుడైనా సరే సూర్యుడికి మన హెయిర్ కి పెట్టి ఆ తర్వాత సన్ డ్రై చేస్తేనే దాని యొక్క ఎఫెక్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీ టవల్తో ఎప్పుడైతే చుట్టుకుంటారో దాన్ని గట్టిగా తుడవండి. అంటే ఈ పర్టికులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చోట గట్టిగా తుడిచి కొద్దిసేపు అలా వదిలేసేయండి. ఒక క్లిప్ పెట్టి వదిలేసేయండి. డెఫినెట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. అంతేగాని వెంటనే ఇమ్మీడియట్గా డ్రై పెట్టేస్తే డెఫినెట్గా ఆ హీటింగ్కే డ్రై అయిపోతుంది. సో కొంతమంది చూసుకున్నట్లయితే ఆయిలీ స్కిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మన హెయిర్లో కూడా ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? స్వెట్ ఎక్కువగా రిలీజ్ అవుతోంది అని అంటే అది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రతిరోజు తలంట్లు పోసేసుకుంటారు. ప్రతిరోజు తలంట్లు పోసేసుకుంటే మరి అదంతా ఇక్కడ చూపించదు దాని హెయిర్ అంతా. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చేసేది ఏంటంటే ట్రైస్ అ వీక్ చేయండి. అంటే ఒక రోజు ఆయిల్ పెడితే ఓవర్ నైట్ ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్నానం చేయండి. అలా 3 times a week మీరు చేసినట్టయితే డెఫినెట్గా అది డిక్రీజ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అంతేగాని ప్రతిరోజు తలంట్లు పోసేసుకొని ప్రతిరోజు షాంపూలు పెట్టేస్తే అది వితిన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ టైంలోనే ఆ హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. చాలా మందికి జరిగేది ఏంటంటే పోస్ట్ పార్టంలో కూడా పాపం హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఐ వాజ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. అందుకని ఏం జరుగుతుందంటే వాటన్నిటికీ మళ్ళీ గెయిన్ అవుతుంది. ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ ద పోస్ట్ పార్టం టైం. సో ఆ రీగెయిన్ అయ్యింది ఏంటంటే ఆ పోయేదంతా వేస్ట్ హెయిర్, అదంతా డెడ్ హెయిర్. ఆ డెడ్ హెయిర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. బట్ ఆ హెయిర్ గ్రో అవ్వాలంటే మీరు తీసుకునే ఫుడ్స్లో చేంజెస్ చేయాలి. ఓకేనా? ఓకే. సో కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? యూజువల్గా అంటే నరిష్మెంట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలమ్మా. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఎప్పుడైతే నరిష్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుందో, ఎప్పుడైనా హైడ్రేషన్ ప్రాపర్గా ఉంటుంది, ఇవన్నీ హెయిర్ మీద ప్రభావం చూపిస్తాయి. ఓకేనా? అందుకనే హైడ్రేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. హైడ్రేషన్ విషయంలో ఏమేమిటి, వాటర్ ఒకటే కాకుండా కొంచెం కొబ్బరి నీళ్ళు తీసుకోండి, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, లేదంటే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే మన ఇంట్లో తయారు చేసే రాగి జావ కానీ ఓట్స్ జావ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి, బార్లీ నీళ్ళు కానీ, ఇవన్నీ మనకి హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాట్ ఓన్లీ యువర్ స్కిన్ ఇంప్రూవ్, నాట్ ఓన్లీ యువర్ హోల్ సిస్టమ్ ఇంప్రూవ్, ఈవెన్ యువర్ హెయిర్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ వీటన్నిటిలో. ఓకేనా? హైడ్రేషన్ అనేది ఇస్ ద కీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల, అలానే బయోటిన్ అండ్ ప్రోటీన్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.